ప్రస్తుత కాలంలో మాదక ద్రవ్యాలకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మాదక ద్రవ్యాలు ముఖ్యంగా ఈ గంజాయి వంటివి వీటిని ఏ విధంగా నిరోధించాలి? ఎటువంటి చర్యలు ముఖ్యంగా ఈ విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎటువంటి కంట్రోల్‌లో పెడుతున్నారు అనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ గారు మనతో పాటు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు జరుగుతున్నటువంటి యువత ముఖ్యంగా టార్గెట్ చేస్తూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా కూడా వాళ్ళని ఈ ట్రాప్‌లో దించిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న కూడా మీరు చూస్తారు, ఒక గంజా బ్యాచ్‌కి సంబంధించినటువంటి యువకులు కూడా భారీ ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపించేది. ఒక రౌడీ షీటర్ చనిపోతే పెద్ద భారీ ఎత్తున కూడా ఒక ర్యాలీ రూపంలో కూడా వెళ్ళిన నేపథ్యం ఇదంతా కూడా ఎలా చూడాలి? ఏంటి ఎటువంటి కంట్రోల్లో పెడుతున్నారు ఇదంతా? గాంజా అనేది లాస్ట్ ఒక 2 ఇయర్స్కి ఉన్నటువంటి తీవ్రతను బాగా తగ్గించగలిగాం. దీంట్లో 2 ఇష్యూస్. ఒకటి, మనకు ఒడిశా ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చెన్నై, అలాగే గుజరాత్, బెంగళూరు ఇలాంటి స్టేట్స్కి ఇక్కడి నుంచి వెళ్తుంది. అది చెక్ పోస్టులు పెట్టాం. సో మన డిస్టిక్లో బోర్డర్ చెక్ పోస్టులు 7 ప్లేసెస్లో మనం చెక్ పోస్టులు పెట్టి బాగా వెహికల్ చెక్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మన లిమిట్స్లో వెళ్ళడం అనేది ఈ 2 వీలర్స్, కార్లు, జీపులు ఇట్లన్నీ కూడా ప్రివెంట్ చేసాం. అయినా అక్కడక్కడ మనకు తెలియకుండా లారీస్లో, అలాగే పెద్ద పెద్ద లారీస్లో ఇలా పెట్టుకొని వెళ్తున్నారు. అవి కూడా వాటిని వేరే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అలాంటివి కూడా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వాటిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ధాన్యం వేసుకెళ్తుంటారు. ధాన్యంలో కింద ఎక్కడో పైన ఒక 500 బస్తాలు సిమెంట్ బస్తాలు వేసుకువెళ్తూ కింద లారీల్లో కింద అడుగును పెట్టుకొని వెళ్ళటం, అలాంటివి కూడా మనకు డాగ్స్ కూడా మనకు రావడం జరిగింది. ఈ గాంజాని ఉంటే అది అలాంటి స్నైఫర్ డాగ్స్ని కూడా మనం ట్రైన్ చేశారు. అవి కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా కూడా మనము చేస్తున్నాం. అలాగే ట్రైన్లో నిన్న మొన్న అంతా కూడా మన విజయనగరం మీద ఒరిస్సా నుంచి వెళ్ళే ట్రైన్లు అన్నీ కూడా చెక్ చేస్తున్నాం. సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం. అలాగే దొరికితే కేసులు కడుతున్నాం. అలాగే దాన్ని ఆ విధంగా ట్రైన్లో వెళ్ళడాన్ని కూడా ప్రివెంట్ చేస్తున్నాం. ఇది ఒక యాంగిల్. 2, లోకల్లో కన్జంప్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఇంతకుముందు చాలా విపరీతంగా ఉండేది. పాత ఎస్పీలు కానివ్వండి అందరూ కూడా ఈ యాక్షన్ తీసుకోవడం వల్ల బాగా దీన్ని బాగా తగ్గించగలిగాం. అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే యువతకి అవేర్నెస్ కార్యక్రమాలు కల్పించడం, సమాజంలో అందరికి కూడా ఫ్యామిలీ, స్కూల్స్, యూత్ అందరికి కూడా లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కూడా సంకల్పం అనే ప్రోగ్రాంతో కూడా విజయనగరం పోలీస్ ప్రజలకు అవగాహన, దీని యొక్క గాంజా వల్ల మంచి చెడ్డలు ఏంటివి, చెడ్డే దీంట్లో మంచి ఏం లేదు, చెడ్డ ఏం జరుగుతుంది, ఇండివిజువల్గా హెల్త్, కెరీర్ నాశనం అవ్వడం, అలాగే ఫ్యామిలీ నాశనం అవ్వడం, సమాజం కూడా నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో, అలాగే మనం వదిలిపెడితే ప్రతి ఒక్కరూ పోలీసులతో పాటు ప్రజలు కూడా దీన్ని సహకరించాలి. ప్రజలు కూడా ఈరోజు మాకు సహకరిస్తే దీన్ని జీరో గాంజా జిల్లాగా దీన్ని తయారు చేయాలనేసి మేము సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ప్రతి స్కూల్కి అన్ని దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, అలాగే స్కూల్స్కి వెళ్ళడం, వివిధ రూపాల్లో మీడియా ద్వారా, అలాగే పోస్టర్స్ ద్వారా ఎడ్యుకేట్ చేయడం, సోషల్ మీడియా ద్వారా అందరికీ చేస్తున్నాం. దొరికిన వాళ్ళు కఠినంగా శిక్షిస్తూ జైలుకి పంపుతూ ఇవన్నీ కూడా జనాలు కూడా తెలిసే విధంగా మనం హోర్డింగ్స్ కూడా పెట్టిస్తున్నాం. ఈ సందర్భంలో అక్కడక్కడ ప్రజల్లో కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఎలా ఉందంటే, చిన్న గొడవ జరిగినా కూడా ప్రతిదానికి గాంజా దాగి చేశారు అన్నటువంటి ఒక నెరేషన్ కూడా తీసుకొస్తున్నారు. అది మంచిది కూడా కాదు. ప్రతిదానికి ఇప్పుడు మందు తాగుతున్నారు వాళ్ళు, తిరుగుతున్న ఒక చిన్న విషయం, చిన్న గొడవ అయినా కూడా గాంజా దాగి గొడవ చేశారు అన్నటువంటి దాన్ని ఆపాదిస్తున్నారు. గాంజా అంత విరివిరిగా ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. విజయనగరం పోలీసు బాగా హార్డ్గా మేము ఇదంతా కూడా గట్టిగా వర్క్ చేసి ఆల్మోస్ట్ దీన్ని జీరో లెవెల్కి తీసుకొచ్చాం. అక్కడక్కడ కొంత యూజర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాం. అలాగే తెలియకుండా కుర్రకారు కూడా, యూత్ కానివ్వండి, వీళ్ళు తెలియకుండా ఇది తాగితే ఫంక్షన్లు అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనకు దగ్గరగా రాయపూరు ఇలాంటివన్నీ ఉన్నాయి. మనకు ఇమ్మీడియట్లీ వెళ్ళడము అక్కడ విరివిరిగా దొరుకుతుంది. సో ఇమ్మీడియట్లీ ఒక 50, ఒక 1000 రూపాయలు, 500 ఇచ్చి ఎంత తీసుకొని రావడం, ఇలా తాగడం, అవి కూడా ఐడెంటిఫై చేసి ఆ బస్సుల్లో ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని కూడా ఫిల్టర్ చేసి ఆల్మోస్ట్ అవి కూడా కంట్రోల్ చేసాం. ఇంకా చిన్న ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాం. జిల్లాలో దాదాపు ఒక 20 మెంబర్స్ని అపాయింట్ చేసాం. ఎక్కడెక్కడ ఈ గాంజా హాట్స్పాట్లు ఉన్నాయి, అలాగే ఈగల్ క్లబ్స్ ద్వారా అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఈగల్ క్లబ్స్ కూడా అరేంజ్ చేసాం. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉండి ఇలాంటి ఎవరన్నా మత్తు పదార్థాలు వాడుతున్నారు, ఇలా గాంజాకి అడిక్ట్ అవుతున్నారంటే ఇమ్మీడియట్లీ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మన పోలీస్ లెవెల్ కౌన్సిలింగ్ వాళ్ళకి చేయటం, అలాగే కేసులు కట్టడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళు ఎక్కువగా
గొడవలు చేస్తుంటే పీడీ యాక్ట్ కూడా పెట్టాం. దీంట్లో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో దాదాపు మన దగ్గర పిట్ ఎన్డీపీఎస్ అనేసి దాదాపు 20 మందిని మనం ఐడెంటిఫై చేసాం. 20 మందిలో మనం ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర తీసుకొని ఇప్పటికి 8 మందిని జైల్లో పెట్టాం. వీళ్ళు 1 year జైల్లో ఉంటారు ఈ గాంజాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. అలాగే వాళ్ళ ఆస్తులు ఏమైనా సంపాదించారనేసి ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా చేస్తే ఒక 5 కేసుల్లో 4 ఆస్తులు దాదాపు 4 కోట్ల రూపాయల వరకు కూడా మనం సీజ్ చేసాము. అన్నీ కూడా అటాచ్మెంట్లో పెట్టాము. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు వీళ్ళకి పీడీ యాక్ట్లు పెట్టడము, ఈ గాంజాలు ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు 1కి 2-3 సార్లు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ కూడా మళ్ళీ బొక్కలేసే కార్యక్రమానికి పీడీ యాక్ట్ ద్వారా వీళ్ళకి ఆ విధంగా చేస్తే కానీ వీళ్ళు దారికి రారు. అలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నాం. దీనికి ప్రభుత్వం నుంచి హానరబుల్ సీఎం గారు కానివ్వండి, మా డీజీ సార్ కానివ్వండి, ఐజీ సార్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అలాగే అభ్యుదయం అనే పేరుతో ఒక సైకిల్ యాత్ర కూడా మన జిల్లాలో చేయడం జరిగింది. అందరికి అవగాహన అనేది ఇంపార్టెంట్ దీంట్లో. అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా తప్పు చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేయడం, లోపల వేస్తున్నాం. సో ఇంకా సంకల్పం 2 అనే పేరుతో రాబోయే 2-3 రోజుల్లో రాజాం నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇది కూడా ఒక అవగాహన కార్యక్రమం. ప్రజలకు అందరికీ తెలియజేయటం, యూత్ను కూడా ఎక్కడికక్కడ విలేజెస్లో పాంప్లెట్లు పంచడం, ప్రతి విలేజ్లో ఆటోలు పెట్టి ప్రజలకు తెలియజేసే విధంగా దీని యొక్క ఇంపాక్ట్ ఏముంటుందనేది రాబోయే ఒక 1 week 10 daysలో మేము దీన్ని విజయనగరంలో మళ్ళీ సంకల్పం 2 అనే దాంతో వెళ్ళి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కడ గాంజా అనేది లేకుండా నిర్మూలించాలనేసి మేము ప్లాన్ చేసుకున్నాం. ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, విజయనగరం ప్రజలైనా ఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ కూడా గాంజా ఉంది అని మీకు తెలిస్తే ఇమ్మీడియట్లీ మాకు తెలియజేయండి. పోలీసులకి డైల్ 100 కానీ 1972 అని టోల్ ఫ్రీ ఈగల్ ఆర్గనైజేషన్ నంబర్ ఉంది. ఇమ్మీడియట్లీ మేము వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం. ఎవరిని ఇన్వాల్వ్ అయితే వాళ్ళని అరెస్ట్ చేయడం, అలాగే మీ పేర్లు, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం. మనం ఈరోజు వదిలేస్తే నాకెందుకులే అని అది ఎప్పుడో ఒకరోజు మన ఇంటికే చేరుతుంది. మన పిల్లలు, మన బంధువులు మన ఇంటికి గాంజా తీసుకొచ్చి అడిక్ట్ అవుతారు. అందుకని సమాజం క్షేమంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా టీమ్స్ మేము కలెక్ట్ చేస్తుంటాం. ఇంకా సీక్రెట్గా ఎవరైనా చేస్తుంటే వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి చట్టపరంగా అలాగే కౌన్సిలింగ్ చేయటం, అలాగే చట్టపరంగా వాళ్ళ మీద అరెస్టులు చేయడం. పీడీ యాక్ట్ ఒక్కసారి పెడితే 1 year జైల్లో ఉంటారు, బయట వచ్చే అవకాశమే లేదు. సో ఇవన్నీ కూడా వీ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. అంటే ఎక్కడెక్కడ చెక్ పోస్టులు అరేంజ్ చేశారు? ముఖ్యంగా చూసుకుంటే గ్రీన్ఫీల్డ్ హైవేలు కొత్తగా తయారయ్యి ఆ గ్రీన్ఫీల్డ్ హైవే గుండా కూడా ఎక్కువగా పోతుందనేది వస్తున్నటువంటి ఆరోపణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే సాయంత్రం అవగానే యువత కూడా చాలా ఎక్కువ మోతాదులో అక్కడ గుమ్ములు కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంటుంది. దాన్ని ఏ విధంగా నియంత్రిస్తారేంటి? గ్రీన్ఫీల్డ్ హైవే నేను నిన్న కూడా విజిట్ చేశాను. ఇక్కడ మనకు ఒరిస్సా బోర్డర్తో ఉన్నటువంటి మనకు పార్వతీపురం, ఆ తర్వాత ఒడిశా ఉంది. మనకి ఎక్కడెక్కడి నుంచి మన గాంజా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటీరియర్ రోడ్స్లో దాదాపు 7 places మనకు రాంభద్రాపురం, అలాగే ఆంధ్ర, బొబ్బిలి ఈ ఏరియా అంతా కూడా మనకు బోర్డర్స్ ఉన్నాయి. అటవీ ప్రాంతం నుంచి మనకు బయట వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ అన్ని చెక్ పోస్టులు పెట్టాం. కంటిన్యూస్గా అక్కడ సీసీ కెమెరాలు పెట్టి కూడా మానిటర్ చేస్తున్నాం. ఏదైతే ప్రతి వెహికల్ని చెక్ చేస్తున్నాం. అలాగే మీరు అన్నట్టు గ్రీన్ఫీల్డ్ హైవే మీద నేను నిన్న వెళ్ళి అక్కడ చెక్ చేశాను. అక్కడ కూడా ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే ఇంకా ఓపెన్ కాలేదు, అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. బట్ యువకులు అందరూ వెళ్ళేవాళ్ళు, యూత్ అంతా కూడా గాంజా తీసేసుకుంటారు అక్కడ గుమిగుండంత మాత్రాన అది రాంగ్ కాన్సెప్షన్. అది ఒకరిద్దరు గాంజా తీసుకెళ్లేవాడు ఎవడు రోడ్ల మీద నిలబడడం ఏమి ఉండదు. అది ఉంటారు పబ్లిక్, కొత్త రోడ్డు పెద్దది ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ప్రజలు ఉండొచ్చు. బట్ దాన్ని కూడా వెరిఫై చేసేదానికి ఒక కొత్తగా చెక్ పోస్ట్ కూడా అక్కడ మేము స్టార్ట్ చేస్తున్నాం. వచ్చే వెహికల్స్ని ఏదైనా తీసుకెళ్ళేది, అది ఎక్కడ ఎగ్జిట్లు ఎక్కడ ఉన్నాయి, ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, అది లాంగ్ ఎక్కడ కూడా మధ్యలో ఎక్కడానికి కూడా లేదు. దాదాపు ఒక 20-30 kilometers వరకు ఎగ్జిట్స్ ఉండవు. ఒకసారి మనం యాక్సెస్ ఎక్కిన తర్వాత దాదాపు 30-40 kilometers ఎక్కడ దిగడానికి కూడా ఉండదు. బాగా చుట్టూ అంతా కూడా ప్రొటెక్టివ్ వెహికల్, 2-wheelers కానీ కార్లు అసలు వచ్చే అవకాశమే లేదు మధ్యలో. సో అలాంటి ప్లేసెస్లో మనం ఇవన్నీ కూడా ప్రికాషన్ తీసుకొని చెక్ పోస్టులు పెట్టడం, సీసీ కెమెరాలు పెట్టడం. ఈ గాంజా కేసులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళ ఫోటోలు అన్నీ కూడా లోడ్ చేస్తున్నాం. మనకు ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్కి మనకు స్టేట్లో దాదాపు 15,000 కెమెరాస్ ఉన్నాయి. వీటిలో మనకి ఎక్కడొచ్చిన ఈ గాంజా అఫెండర్స్ మనకు అలర్ట్ వస్తుంది. సో వీళ్ళని కూడా మనం గాంజా షీట్ హోల్డర్స్ మన దగ్గర ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళ ఫోటోలన్నీ అప్లోడ్ చేస్తే మనకి స్టేట్లో ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నారో మ్యాట్రిక్స్ కెమెరాలన్నీ ఉన్నాయి మన దగ్గర, దాదాపు 15,000 ఉన్నాయి. సో ఆ విధంగా వాళ్ళ మూవ్మెంట్ ట్రాక్ చేస్తాం. అలాగే ఈ రాయ్పూర్ హైవే, ఇది గ్రీన్ కారిడార్ గ్రోత్ కారిడార్ హైవే, ఇది దీని మీద కూడా అబ్జర్వేషన్ పెట్టాం మన లిమిట్స్లో కానివ్వండి, ఆ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్లో.
సో వీళ్ళకి మేము జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి గాంజా లేకుండా విజయనగరం జిల్లాలో దాని యూసేజ్ కానీ ట్రాన్స్పోర్ట్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే ప్రస్తుతానికి డ్రోన్ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? అసలు చూస్తూ ఉంటే చుట్టూ కూడా డ్యాగల్లా చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి, దాని ద్వారా ఏమైనా క్రైమ్ నియంత్రణలోకి వచ్చింది అనుకుంటారు? అది ఖచ్చితంగా డ్రోన్ అనేది ఇస్ ఏ ఐ ఫ్రమ్ ద స్కై, పైనుంచి మనకు కొన్ని ప్లేసెస్లో చూడలేము. మనము పొదల్లో కానివ్వండి, మిద్దెల పైన కానివ్వండి, లాంగ్ ప్లేసెస్లో మనం యాక్సెస్ వెళ్లకుండా ఇక్కడి నుంచి కూర్చొని మనం డ్రోన్ని ఫ్లై చేయడం ద్వారా, అలాగే ఓపెన్ డ్రింకింగ్ చేయటము, అలాగే ఈ ప్యాక్ ఆట గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు కానివ్వండి, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీ చేసేవాళ్ళని, అలాగే ఈవ్టీజింగ్ చేసేవాళ్ళని మన ప్రజెన్స్ లేకుండానే దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు డ్రోన్ పంపించి ఆ ఫుటేజ్ అంతా మనం అనాలిసిస్ చేసుకుంటున్నాం. అలాగే మనకి ఈవినింగ్ టైమ్స్ ఎక్కడెక్కడ గాంజా హాట్స్పాట్లు ఉన్నాయో ఈ ప్లేసెస్లో ఎగరేయడం వల్ల ఈ పక్క ఎవరన్నా ఉంటే మనకి ఇమ్మీడియట్లీ వాళ్ళ యాక్టివిటీస్ ఐడెంటిఫై చేసేదానికి మనం ప్రోయాక్టివ్గా ఈ యొక్క డ్రోన్ వాడడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో దాన్ని వీ విల్ కంటిన్యూ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఏవవుతున్నాయి, దీన్ని విచ్చలవిడిగా పెరిగిపోకుండా ఉండడానికి అయితే తగు చర్యలు అయితే తీసుకుంటున్నాం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరా అనేది ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించిన కూడా కొత్తగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా జిల్లాలో నలుమూల ఉన్నటువంటి ఏదైతే 7 చెక్ పోస్టులు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఎక్కడికి లోనికి చొరబడడానికి అవకాశం లేకుండా ప్రత్యేక నిఘా కూడా పెట్టామంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఎవరికి కొంచెమైనా సరే ఈ గంజాయి విషయం ఎవరికి తెలిసిందో ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా పిలుపునిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాడిత రాజేష్, RTV, విజయనగరం నుంచి.